హలో అండి, నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి. అందుకే ఇంటి వంట తిందాము, ఆరోగ్యంగా ఉందాం. నేను మీ రాజ్యలక్ష్మి, లక్ష్మీప్రియ వెజ్ కుకింగ్ వీడియోస్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనందరికీ ఉపయోగపడే ఒక రెసిపీని అయితే చూపిస్తానండి. అదే టమాటా కచ్చప్, టమాటా సాసు అని బజార్లో మనం ఏ స్నాక్ తిన్నా మనకి ఇస్తూ ఉంటారు, డిప్ చేసుకోవడానికి, నంచుకోవడానికి. సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా ఈ కచప్ అయితే కొనుక్కొని తెచ్చుకుంటాము. ప్రతి నెల కూడా సామాన్లు తెచ్చుకున్నప్పుడు అంత అవసరం ఉంటుంది. ఇది ఇంట్లో పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఏ స్నాక్ చేసినా ఈ టమాటా కచప్ కానీ టమాటా సాస్ కానీ వేసుకు తింటూ ఉంటారు. కొంతమంది ఇళ్లలో అయితే చిన్నపిల్లలు ఈ కచప్ లేనిదే ఏ స్నాక్ తినరు. సమోసా, బేల్పూరి, చాటు ప్రతి దాంట్లో కూడా ఈ టమాటా కచప్ కానీ సాస్ కానీ వేస్తూ ఉంటారు. మరి ఇంతటి ఇష్టంగా తినే ఈ టమాటా సాసు మరి ఇప్పుడు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ రెసిపీ చూస్తే మీకే తెలుస్తుంది. మీరు కూడా రేపటి నుంచి ఈ టమాటా సాస్ చేసుకోవచ్చు. దీనికి బాగా పండిన టమాటాలు కావాలండి. మనము అయిపోయిన వెంటనే మళ్ళీ చేసుకోవచ్చండి. ఒక నెలకు ఒకసారి చేసుకోవచ్చు, లేదా 2-3 నెలలకి సరిపడా కూడా చేసుకోవచ్చు. టమాటాలు ఎప్పుడు దొరుకుతూనే ఉంటాయి కదా మనకి, సీజన్లోనే కాదు, అన్ సీజన్ అంటూ ఎప్పుడూ ఉండదు. కాకపోతే కాస్త రేట్ ఎక్కువగా ఉంటుంటుంది ఒక్కొక్క సమయంలో. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో చేసుకోవచ్చు, బయట కొనని అవసరం లేదు. ప్రిజర్వేటివ్స్ అన్నీ వేస్తారు బయట అయితే. ఇలా నేను పండిన టమాటాలు తీసుకున్నాను, 1.5 కేజీ తీసుకున్నానంటే అందులో కొన్ని పచ్చిగా ఉన్నవి, రంగు సరిగ్గా లేనివి తీసేశాను. అందుకోసం కొంచెం ఎక్కువే తెచ్చుకోవాలి మనము. ముచ్చుకలై కూడా తీసేస్తూ ఉంటాం కదా, అందుకని మనం ఈ విధంగా తెచ్చుకొని శుభ్రంగా కడుక్కొని ఇలా తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. మరి నిలవ పచ్చడి చేసినట్టుగా అంతలా తడి లేకుండా ఆరబెట్టక్కర్లేదండి, ఊరికే మరీ నీళ్ళగా ఉండకుండా ఆరబెట్టుకోవాలి. ఇక నుంచి ఈ టమాటా సాస్ని మీరు ఇంట్లోనే చేసుకోండి. ప్రిజర్వేటివ్స్ అవి వేస్తారు కదా బయట. ఈ రెసిపీ చూసారంటే మీరు తప్పకుండా ఇక బయట కొండ మానేస్తారు. ఇలా ముచ్చికి దగ్గర గట్టిగా ఉంటుంది కాబట్టి ఆ భాగం తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దీనికి ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలండి. ఉల్లిపాయ వద్దనుకుంటే స్కిప్ చేయవచ్చు, ఉల్లిపాయ వేస్తే టేస్ట్ బాగుంటుంది. 4 లేదా 5 ఎండుమిరపకాయలు వేసుకోవాలి, 2 బిర్యానీ ఆకులు, ఒక పెద్ద ఇలాచి, 2 చిన్న ఇలాచీలు, చిన్న దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, ఇవన్నీ కూడా ఒక కుక్కర్లో వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి 2-3 విజిల్స్ వచ్చేదాకా. తర్వాత చల్లారిన తర్వాత మూత తీసి నీరుగా రాకుండా టమాటా ముక్కలు మాత్రమే తీసుకుంటూ మిక్సీ జార్లో వేసుకోవాలి. మొత్తం అన్నీ కూడా అలా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. టమాటా పైన పల్చటి తొక్క వస్తుంది కదండి, అది తీసేయాలంటే తీసేసుకోవచ్చు, లేదు అంటే ఇలా మిక్సీ జార్లో వేసి మెత్తగా నలిగిపోతుంది, పేస్ట్లా అయిపోతుంది. అలా పేస్ట్లా చేసుకోవాలి. తర్వాత ఇలా జాలి గిన్నెలో వేసుకుని మొత్తంగా వడగట్టుకోవాలి. పైన ఏమైనా గింజలు పిప్పి వస్తుంది కదండి, అందుకని ఈ విధంగా సన్నటి తుక్కు లాంటిది వస్తుందో తీసేయాలి. ఒకేసారి మొత్తం గుజ్జంతా కాకుండా కొద్ది కొద్దిగా చేసుకుంటే మనకి ఈజీ అవుతుందండి, తుక్కు ఈజీగా వస్తుంది. మొత్తం అంతా కూడా ఇలాగే స్ట్రైనర్లో వేసి స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా వచ్చింది ఒక మందపాటి కుక్కర్లో వేసేసుకోవాలండి. అయితే పైన మనము నీరు ఉంటుంది కదండి, మనం పైన ముక్కలు తీసుకున్నాము, మిక్సీ చేసాము, కింద నీరు ఉండిపోతుంది కదా, ఆ నీరంతా కూడా వడగట్టుకుని మళ్ళీ ఇందులో వేసుకోవాలి. ఎందుకంటే గింజలు వచ్చేస్తాయి, అందుకని వడగట్టుకుని ఇందులో వేసేసుకోవాలి. మొత్తాన్ని ఒక స్టవ్ పైన పెట్టుకుని సన్నని మంట మీద మరిగించుకుంటూ ఉండాలి. బాగా సగం చిక్కబడే వరకు కూడా మరిగించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే అడుగున మాడిపోవచ్చు, అందుకని స్లోలో పెట్టుకుని ఇలా బబుల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. జాగ్రత్త, చేతి మీద పడుతూ ఉంటాయి. తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు తీపి 2 టేస్ట్లు ఉంటాయండి ఇందులో, అందుకని 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. తర్వాత బెల్లము 3/4 కప్పు వేసుకోవాలి. తీపి ఇంకా కాస్త కావాలనుకుంటే వేసుకోవచ్చు. అలాగే వెనిగరు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. ఉడికిందో లేదో చూసుకోవడం కోసం ఇలా పళ్ళల్లో వేసుకుంటే ఈ కచ్చప్ జారిందనుకోండి అది ఇంకా ఉడకనట్టే. ఇందులో సిట్రిక్ యాసిడ్ కూడా వేసుకోవచ్చండి నిలవ ఉండడం కోసం. అంటే నిమ్మ ఉప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఒకసారి ప్లేట్లో వేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు కూడా కొద్దిగా జారుతూ ఉంది, ఇలా వాలుగా ప్లేట్ పెడితే అలా జారనంత వరకు మనము ఉడికించుకోవాలండి. అప్పుడే కచప్ రెడీ అయినట్టు. పిల్లలకి ఎంతో ఇష్టమైన కచప్ ఇంట్లోనే ఇలా రెడీ చేసుకోవచ్చు. ఇది తయారైపోయిందండి. ఇంకా స్టవ్ ఆపేసి చల్లారనిచ్చి సీసాలో
స్టోర్ చేసుకోవాలండి. ఇది బయట ఉంటే ఒక నెల రోజులు నిలవ ఉంటుంది, ఫ్రిడ్జ్లో ఉంటే 2-3 నెలల వరకు నిలవ ఉంటుంది. నెల వరకు ఎందుకు ఉంటుందండి, అంతకంటే ముందే అయిపోతుంది. పిల్లలు దాన్ని చూసారంటే రోజు ప్లేట్లో వేసుకుని నాకుతూనే ఉంటారు. ఇలా ఇంట్లో చేసుకున్న ఈ కచ్చపు బయట కొన్న కచ్చప్ కంటే చాలా బాగుంటుందండి. మా పిల్లలు కూడా చాలా బాగుంది అని ఎప్పుడు చేయించుకుని తింటూ ఉంటారు. ఇదే చేయమంటారు బయట కొనకుండా. చాలా రోజుల నుంచి చేస్తూనే ఉన్నానండి. మా పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా కచప్ చేస్తున్నాను నేను. ఇప్పటికీ వాళ్ళు ఏదన్నా స్నాక్స్ తినాలంటే ఈ విధంగా చేసిన కచప్ని తింటూ ఉంటారు. మా మనవరాళ్ళకి కూడా ఇప్పుడు నేను అదే పెడుతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇలా తయారు చేసుకుని ఇది రుచి చూసి కామెంట్స్లో నాకు ఎలా కుదిరిందో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం, ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.